హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీ డిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ ను తెలియజేసే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. చాలా మంది వీడియోస్ ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ లేటెస్ట్ అప్డేట్ అంటే, ఏపీ డిఎస్సి 2025 సంబంధించి డిఎస్సి కన్వీనర్ అయినటువంటి ఎంవి కృష్ణారెడ్డి గారు ఫేక్ న్యూస్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్లకు ఒక హెచ్చరికను జారీ చేశారండి. ఏంటి ఆ హెచ్చరిక, దానికి సంబంధించినటువంటి వివరాలను నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను, చూడండి. మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్, నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. చాలా మంది కేటుగాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, నకిలీ నార్మలైజేషన్ స్కోర్ కార్డులు తయారు చేస్తున్నారు, మార్ఫింగ్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారండి. ఈ ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారు అనే ఈ వార్త ప్రభుత్వం దృష్టికి వచ్చిందండి. ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదో పట్టించడమే కాకుండా అనవసరమైన భయం కలిగించడం మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియచున్నది. కొంతమంది వ్యక్తులు ఇలా చేయడం వల్ల ఈ మెగా డిఎస్సిలో పారదర్శకత లోపించింది అని చాలా మంది అభ్యర్థులు భావిస్తారండి. ఈ డిఎస్సిలో ఎలాంటి పారదర్శకత లోపించలేదండి, అంతా కూడా సక్రమంగానే జరిగింది. అలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని మన ఎంవి కృష్ణారెడ్డి గారు తెలియజేశారండి. ఇంకా ఏముందంటే, అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైటు మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి. మీకు ఏవైనటువంటి ఇన్ఫర్మేషన్ రావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా పత్రికకు విడుదల చేస్తారని, ఆ తర్వాత అధికారిక స్కోర్లు, సెలక్షన్ లిస్టులు, నియామక ఉత్తర్వులు ఇవన్నీ కూడా డిఎస్సి వెబ్సైట్ నందు పొందుపరుస్తామని తెలియజేశారు. సోషల్ మీడియా మరియు అనధికారిక వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారము చెల్లుబాటు కాదు. మరొక అంశం ఏం తెలియజేశారంటే, సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ అని, అదేవిధంగా అనధికారిక వెబ్సైట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ నమ్మవద్దని తెలియజేశారు. ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తుల నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తే మీరు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగము మీ చేజేతుల మీరే చేజార్చుకోవడము జరుగుతుంది. కాబట్టి మీరు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటిలో మీరు ఏపీ డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ వార్తలను స్ప్రెడ్ చేయొద్దండి. అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను, దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియజేయడం జరుగుతుంది. మరొక విషయం ఏం చెప్పారంటే, ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఉండే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. అక్కడున్న ప్రకటనలు కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, అక్కడున్న ఫలితాలు మాత్రమే నమ్మాలని, ఏదో వాట్సాప్లో వచ్చిందనో, ఫేస్బుక్లో వచ్చిందనో, ఇన్స్టాగ్రామ్లో వచ్చిందనో ఇలాంటి వాటిని నమ్మొద్దని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా కన్వీనర్ గారు ఒక హెచ్చరికను జారీ చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఏంటంటే, మీరందరూ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి నెగిటివ్ వార్తలను కానీ నెగిటివ్ కామెంట్స్ని కానీ పెట్టవద్దండి. అవి ప్రభుత్వం దృష్టికి వెళ్తే
మీ అభ్యర్థిత్వం మీద ప్రభావం చూపుతాయి, మీ మీద కేసు వేసి క్రిమినల్ చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్కు, నెగిటివ్ వార్తలను స్ప్రెడ్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.